ఈ వరదల గోసలు ఏం చెప్పేటట్టున్నాయి వాళ్ళ మొగులకు శీద్రం పొడిచినట్టే వానలు పడే వరకు వాగులైతే అలుగులు వారుతున్నాయి, ఒర్రెలైతే బిర్రున దుంకుతున్నాయి, చెరువులైతే ఊర్లనే ముంచేస్తున్నాయి. ఈ వరదలల్లా ఇల్లు చేరక నడమంత్రాన చిక్కినోళ్లను పోలీసోళ్ళు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళ అంతా కలిసి కాపాడి వాళ్ళని ఇంటికి చేర్పించారట. గిట్లా రేషన్ కార్డు మీద కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే సన్నబియ్యం బ్యాక్ ఉంటే కొండోలో వచ్చిన ఆపది కూడా బెండోలో తేలిపోతుందని మళ్ళా నిజమే అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకి వెళ్ళి దంచికొట్టిన వానలకు గంభీరావుపేట, లింగన్నపేటకి వెళ్ళి పొలంకెళ్ళి పోయిన ప్రవీణ్ అయినట్టయినా అటే వాగులో చిక్కిండు. ఇక ఇంటోళ్ళకి ఫోన్ చేసి మొదలావిచ్చిండట. 8 గంటలు వాగుల చెట్టును పట్టుకొని గడి ఒక గండమూలే గడిపిండట. 8 గంటలు ఇక అట్లనే బిక్కు అనుకుంటున్నాడు. ఇక అర్ధరాత్రి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు పడవలేసుకొని పోయి ఒడ్డుకు చేర్చిరు. ఇట్లా ఇక నేను మళ్ళీ ప్రాణాలతోటి బయటపడతా అనుకోలేదని కాపాడి తీసుకొచ్చిన రెస్క్యూ టీం వాళ్ళకు 2 చేతులు ఎత్తి దండం పెట్టిండు అన్న. మేము పశువుల మేపడానికి వెళ్ళినాము. మేము పోయి వచ్చేసరికి మొత్తం మానటం మళ్ళీ రాకుండా ఎగ్దమ్ సడన్లీ ఫ్లోర్ అయిపోయింది. మేము రాని పరిస్థితిలో అక్కడనే అయిపోయినాం. మేము నిన్న ఉదయం 10 గంటల నుంచి అక్కడనే ఉండిపోయినాం. మేము బల్లంగడ్డ రిటర్న్ వచ్చేసరికి 10 గంటల సమయం నుంచి అక్కడనే ఉండిపోయినాం. ఇది ఫస్ట్ టైం నేను చూసింది. నా అనుభవంలో 43 సంవత్సరాలు ఇది ఫస్ట్ టైం. ఇక ఇక్కడికి అతి ఇట్లుంటే గిట్లనే పొలంకెళ్ళి పోయి రాత్రి అంతా అటే వాగులో చిక్కిన 3 రైతులను కూడా ఎస్డీఆర్ఎస్ టీం వాళ్ళు పోయి కాపాడి ఇంటికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే సాబ్ దగ్గరుండి ఆఫీసర్లను ఉరికిచ్చి రైతులను ఇంటికి రప్పించిండు. ఇక నిర్మల్ జిల్లా లక్ష్మణశాంత మండలం మునిపేలికెళ్ళి గొర్రెలమేప పోయి గోదాట్ల చిక్కిండు ఈ తాత. ముచ్చట తెలవంగానే ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీముని ఎంబడి తీసుకుపోయింది జిల్లా ఎస్పీ జానకి షర్మిల మేడం. గోదాట్ల చిక్కిన గొర్రెల కాపరి తాతను ఒడ్డుకు చేర్చినాక చేయి పట్టి నడిపించుకుంటూ తీసుకొచ్చింది. ఇక మంచి చెడ్డలు అరుచుకున్నది ఎస్పీ మేడం. ఇక్కడ నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆలత్ చూడు ఎట్లున్నదో. ఇక కప్పలవాగు పక్క పొంటే ఉండే వరకు ఎక్సైజ్ ఆఫీసును అమాంతం మింగినట్టే వచ్చింది వరద. పోలీస్ స్టేషన్ ఫస్ట్ అంతరం దాకా మునిగే వరకు ఎక్సైజ్ పోలీసు వాళ్ళనే రెస్క్యూ చేసేటట్టు అయింది కథ. ఇక కామారెడ్డి జిల్లా సంబరంపల్లి కాడున్న గిరిజన సంక్షేమ హాస్టల్ను కూడా వరద ముంచెత్తే వరకు 350 మంది పిల్లగాళ్ళు గజగజ వణికిపోయారు. 2 వద్దుల సంధి వరదలనే నానిరు పిల్లగాళ్ళు. పెద్ద తాడు పట్టుకొని పిల్లగాళ్ళను జబ్బ మీద ఎక్కించుకొని ఇక ఈత వచ్చిన వాళ్ళు బయటకు తీసుకొచ్చి ఎవరి ఇళ్ళకు వాళ్ళని దోలిర్రట. ఇక సిద్దిపేట సింగారం చూడురు ఎట్లున్నదో. కోమటి చెరువు తీగల బ్రిడ్జిని దాకింది వరద. సరంపులున్న ఇండ్లన్నీ వరదల మునకలేసినాయి. రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి. ఇక్కడ తెలంగాణలోనే కాదు అటు ఆంధ్రాలో కూడా వరదలతోటి అరిగోసలు పడుతున్నారు జనం. అల్లూరు జిల్లా ముంచంగిపట్టు మండలం లక్ష్మీపురం కేలి వాగులు వంగే వరకు ఎటు కదలకుండా అయిపోయారు జనం. బ్రిడ్జి కడితే మాకు ఇట్లా వరద వచ్చినప్పుడు తిప్పలు లేకుండా ఉండేదని గిరిజనులు మండిపడుతున్నారు. గత వారం రోజుల నుండి భారీ ఎత్తున వర్షం పడడంతో పిఎం ధర్మం ద్వారా బ్రిడ్జి గ్రాంట్ అయినా కూడా మంజూరైనా కూడా ప్రభుత్వం ఈ రోజు వరకు ఆ బ్రిడ్జి నిర్మాణం చేయకపోయేసరికి ఈరోజు అంత కష్టం మీద గ్రామస్తులందరూ కూడా నడదాటే కార్యక్రమం జరుగుతుంది. ఇక చాలా జాగాలలో పంటలన్నీ వరదపాలు అయిపోయినాయి. కళ్ళ ముంగట పంట నీళ్ల పాలు అయ్యే వరకు కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు రైతాంగం కూడా.